నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు కృష్ణప్రియ గారు? నెక్స్ట్ పెసల రవ్వ ఇడ్లీ. పెసల రవ్వ ఇడ్లీ. రవ్వ ఇడ్లీ రెగ్యులర్ గా అందరూ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కదా, అందుకే ఇది కొంచెం స్పెషల్. అంటే మినపప్పు బదులు ఏమైనా యూజ్ చేస్తున్నారా? కాదు కాదు, నేను చెప్తాను. అంటే సస్పెన్స్. ఓకే, దాని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? పెరుగు, కొత్తిమీర, తురిమిన క్యారెట్, పచ్చిమిరపకాయ, కారం, పెసలు, బొంబాయి రవ్వ, పోపు గింజలు, క్యాష్యూ నట్స్, ఇంగువ, ఉప్పు, నూనె, సోడా. ఓకే కృష్ణప్రియ గారు, మరి ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా, తయారు చేసే విధానం చెప్తారా? ఇదేంటి ఇన్స్టెంట్ ఇడ్లీ? ఇన్స్టెంట్ అండి. మామూలుగా రవ్వ ఇడ్లీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అవును. సో అలా కాకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఓకే, సో చూపించండి మరి మాకు. ఫస్ట్ పెరుగు తీసుకోవాలండి. బొంబాయి రవ్వ కొంచెం వేయించి పెట్టుకున్నాను. ఓకే, వేయించకపోయినా పర్లేదు. ఇడ్లీ అనుకొని ఇడ్లీ రవ్వ వాడకుండా బొంబాయి రవ్వ. సరిపడా బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. ఓకే, దీంట్లో 2 స్పూన్స్ పెసలు. ఓకే, నానబెట్టుకోవాలా? నానబెట్టుకొని ఉడకపెట్టిన పెసలు. ఓకే, ఆల్రెడీ ఉడికించిన పెసలు. ఇలా పెసలు బదులు చిన్న లోబియా అయినా వేసుకోవచ్చు. ఓకే, అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఏ పప్పులు కావాలనుకున్నా అవి కూడా వేసుకోవచ్చు. అంటే మామూలుగా చిన్నపిల్లలు పెసలు అలాంటివన్నీ తినరు కదా, అంటే ఇది ఇలా అయినా వెరైటీ చేస్తే నచ్చుతుంది. దాంట్లో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, సరిపడా క్యారెట్ తురుము, చాప్డ్ మిర్చి, పచ్చిమిరపకాయలు. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఓకే, అంటే మన వాళ్ళందరూ కొంచెం కారాలు ఎక్కువ తింటారు కదా, అసలు మేమైతే ఒక్కటే మిరపకాయ, ఏ కూరైనా ఒకటే మిరపకాయ. కొంచెం కారం, కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు అండి. ఓకే, సోడా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కర్డ్ తీసుకున్నారు కదా, అది పుల్లటిది తీసుకోవాలా? పుల్లటిదే తీసుకోవాలి. పుల్లటి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అంటే ఫ్రెష్ కర్డ్ తీసుకుంటే కమ్మగా బాగానే ఉంటుంది. ఇది సోడా అండి, సోడా కూడా ఇంత వేసుకోవాలి. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా వేసుకున్నారు పొరపాటున, బేకింగ్ సోడా వేసుకోవాలి. అవును, ఇది కలుపుకుందాం. సో స్టీమ్ పెట్టడమేనా? ఇంకా స్టీమ్ పెట్టడం మన ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే సేమ్. ఓకే, కావాలనుకుంటే కొంచెం బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇడ్లీ కుక్కర్ ఉందండి. ఓకే, ఇది ఆయిల్ రాసి పెట్టే లోపల మీకు ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక హీరోయిన్ యాక్షన్ చేస్తాను ఇప్పుడు. అంటే ఇది చేస్తూనే ఎలాగో ఇది చేయడానికి ఒక 2 minutes పడుతుంది కదా, 2 minutes టైం వేస్ట్ ఎందుకు? ఒక హీరోయిన్ యాక్షన్ చేస్తాను. ఆ హీరోయిన్ ఎవరో పేరు చెప్పండి. తెలిసేలా చేయగలరా? నాకు అర్థమయ్యేలా చేయగలరా? మీకు అర్థమయ్యేలాగా, వ్యూవర్స్కి అర్థమయ్యేలాగే చేస్తాను. ఓకే, సో ఆ అమ్మాయి కొత్తగా కాలేజ్ జాయిన్ అవుతుంది. సో సీనియర్ అడుగుతాడు అనమాట, నీ పేరేంటి? నీ పేరు అభిత కుచిలాంబ. అంటే పేరు. దీని అర్థం ఏంటి? ఈ పేరు పెట్టుకునగలవారు పుట్టినింటికి మెట్టినింటికి గొప్ప పేరు తెస్తారట, పెనివిటికి అనుకూలంగా నడుస్తారట, కాసేపు కళ్ళు మూసుకుని వరుణదేవుని ప్రార్థిస్తే కుండిపోతుంది, వర్షం కురుస్తుందట. ఆ తర్వాత మర్చిపోయాని. చెప్పండి. సో బాగా చేశారు. ఈ టాలెంట్ కూడా ఉందా? దాంట్లో ఆల్రెడీ కొంచెం నీళ్లు పోసుకోవాలి కదా? అవునండి, మరి కొంచెం నీళ్ళు పోసుకొని పెట్టుకుందాం. ఓకే, కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఓకే, స్టీమ్ వచ్చేంతలా కొన్ని నీళ్ళు. సేమ్ ఇడ్లీ ఎలా చేసుకుంటాము. సో నార్మల్ ఇడ్లీ స్టీమ్ కి ఎలా పెడతామో అలా పెట్టేయడమే కదా? ఓకే, పెట్టేద్దాం దీని మీద. హై పెడదామండి ఫస్ట్. కొంచెం స్టీమ్ ఎక్కువ వచ్చినాక లో పెట్టి మేము సేమ్ అలాగే 10 minutes 14 minutes అలా టైం పెట్టుకుంటాము, తర్వాత ఆఫ్ చేసేస్తాం. 14 ఏమైనా మీ లక్కీ నెంబరా? అదేం లేదండి, 10 minutes 14 minutes అలాగా పప్పుకి ఇడ్లీకి అలా పెట్టుకుంటాము. విజిల్ వస్తుంది కదా, అయిపోయినట్టేనా ఇది? లేదండి, లో స్టీమ్ లో పెట్టి ఇంకొక 10 minutes 15 minutes, అదే 14 minutes. మొత్తానికి 14 minutes అయిపోవాలి. కృష్ణప్రియ గారు, మరి ఉడికిపోయినట్టున్నాయి కదా ఇడ్లీలు? కానీ అయిపోలేదు, ఎందుకంటే దాని మీద తాలింపు కూడా వేసుకోవాలి మనం. దీని ముందు బయటికి తీయడం అవసరం లేదా? ఈ లోపు ఇంక కొంచెం బాగా స్టీమ్ అవుతాయి. స్టీమ్ అవుతుంది. సరే, అయితే స్టీమ్ పడుతుంది కదా అంత లోపల. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాం. అంటే ఇడ్లీలనే ఒక బౌల్లోకి తీసుకుని దాని మీద తాలింపు పెడతారా? లేదండి, ఫస్ట్ తాలింపు పెట్టేసి, అంటే దీని మీద తాలింపు పెట్టేసి తర్వాత బౌల్లో తీసుకుందాం. ఓకే, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ కూడా పోపు దినుసులు వాడచ్చు.
ఓకే. క్యాష్యూ నట్స్ అండి. ఓకే. సో ఇవన్నీ కూడా దూరగా వేగాలి. వేగిన తర్వాత పోపు దినుసుల్ని దాంట్లో వేయాలి. దీంట్లో తాలింపులా వేసేసి డిష్లో తీసేసుకుంటే రెడీ. కొంచెం ఇంగో కూడా వేసుకోవచ్చు అండి, కావాలంటే కొంచెం ఇంగో కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇది మీరు ఓపెన్ చేద్దామా? బాగా ఉడికాయి. ఇలా అని చూస్తే బాగానే ఉడికిపోయింది. ఓకే. అంటే కొంతమంది తాలింపు ఆ మిక్స్చర్లో ఈ గ్రేవీలో కలుపుతారు, కానీ ఏంటంటే క్రిస్పీగా ఉండాలంటే ఇలాగే బాగుంటుంది. పైన వేసుకుంటే ఇలా బాగుంటుంది. అందులోనూ తింటూ ఉంటే అలా జీడిపప్పు అవి తగులుతూ ఉంటే బాగుంటాయి కదా. కృష్ణప్రియ గారు, మరి సర్వింగ్ బౌల్లోకి ప్లేట్లోకి తీసేసుకుందామా? ప్లేట్ పెట్టరేమో కదా, బౌల్ పెట్టే కూడా. దీనికి టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. ఇంట్లో చేసుకున్న టమాటా పచ్చడి బాగానే ఉంటుంది, లేకపోతే నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి. సో పెసల రవ్వ ఇడ్లీ రెడీగా ఉంది, మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, మరి కృష్ణప్రియ గారు ప్రిపేర్ చేసిన పెసల రవ్వ ఇడ్లీ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. దీనికి టమాటా పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది అన్నారు కదా, సో అలా ట్రై చేద్దాం. చాలా బాగుంది.